హే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే 2 డేస్ నుంచి వర్షం పడుతుందండి. అసలు ఈ చలికి ఏదైనా వేడిగా తిందామని చెప్పి పానీపూరి అయితే ప్రిపేర్ చేసాము. ఇందుకోసం మనం ఏం చేయాలంటే బఠానీని 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి బఠానీ, బంగాళదుంప వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అవి అలా ఉంచి మనం పానీకి రెడీ చేసుకుందాం. ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు వేసి, చింతపండు, ఉప్పు అవి వేసి బాగా గ్రైండ్ అవ్వనివ్వాలి. గ్రైండ్ అయ్యాక అందులో వాటర్ కలుపుకొని స్టెయిన్ చేసేసేయాలి. స్టెయిన్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. స్టెయిన్ చేసేసి వీటిలో మనం ఏమేమి యాడ్ చేయాలంటే చాట్ మసాలా 2 స్పూన్స్ అండ్ జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పెప్పర్ పొడి 1.5 స్పూన్ యాడ్ చేయాలి. అండ్ లెమన్ కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాం మేము ఇక్కడ. మీకు అవసరమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే చల్లగా బాగుంటుంది. ఇంక ఈలోపు మనం చాట్కి రెడీ చేద్దాం. చాట్కి ఏమేమి కావాలంటే ఇక్కడ మనం ఆయిల్, బటర్ వేసి అది కరగ్గానే అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేయాలి బాగా. అవి వేగగానే అందులో టమోటా, క్యారెట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగుతుండగానే మనం కారము, ధనియాల పొడి 1 స్పూను అండ్ జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, చాట్ మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే చాట్కి ఫ్లేవర్ వస్తుంది, చాట్ మసాలా వల్లే వస్తుంది. సో చాట్ మసాలా ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. స్పూన్స్ కొద్ది చిన్న చిన్నవే ఉన్నాయి. సో మనం ఎంతైతే క్వాంటిటీ చేస్తామో అంత యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా ఫస్ట్లో స్కిప్ అయింది, సో ఇప్పుడు యాడ్ చేసాము. బంగాళదుంప ఇవి ఉడికిపోయాయి. సో బంగాళదుంప యాడ్ చేసి ఆ పప్పును కొంచెం మెత్తగా చేద్దాము. గరిటె పెట్టి తిప్పితే చాలు, ఎందుకంటే బాగా ఉడికిపోయాయి. సో ఒకసారి 2 సార్లు ఇలా కలిపితే అవి మెత్తబడిపోతాయి. ఇలా కలిపి మెత్తబడిన పేస్ట్ని మనం బాండీలో యాడ్ చేసుకోవాలి. బాండీలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు అన్నిటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇట్లాంటి చాట్స్ కానీ ఏమైనా ఫ్రైస్ కానీ ఏమైనా చేసేటప్పుడు మనం ఎక్కువగా తిప్పాలి, లేదంటే అవి పట్టవు. సో ఇందులో వాటర్ కూడా యాడ్ చేసి బాగా అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలపాలి. చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలా అయితే బాగా స్ప్రెడ్ చేయాలి. ఈ చాట్ చేసేటప్పుడు కూడా బాండీ ఐరన్ పెట్టుకొని వెడల్పైన పెట్టుకుంటే బెస్ట్. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు బఠానీ వాటిలో వేసి కుక్ చేసి ఉంటే అవసరం లేదు. మేమైతే నార్మల్గా కుక్ చేసాం, సో అందుకని యాడ్ చేసాం. ఇలా ఆయిల్ పైకి తేలగానే కొత్తిమీర వేసి దాన్ని కూడా 1 minute కుక్ అవనివ్వాలి. ఆ ఫ్లేవర్ కూడా పట్టాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ను. చూడండి, ఇంకా అయితే పక్కన పెట్టుకుందాం. ఇదైతే చాట్ కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకొని పానీ రెడీ చేసాము, చాట్ రెడీ చేసాము. ఇంకా ఫైనల్గా పూరి మేము రెడీమేడ్ తెచ్చుకున్నాము. మేమైతే పిండి కలిపి ప్రిపేర్ చేయలేదు. ఇంక బయట దొరికే ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు, థిక్గా ఉంటాయి, పెద్ద పెద్దవి వస్తుంటాయి. ఇక్కడ చూపించాను కదా, పానీపూరిలో 3 ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. పానీ, చాట్ అండ్ పూరి. ఫైనల్గా అది రెడీ అయిపోయి ఇంక సర్వ్ చేయడానికి ప్లేట్లో పెట్టేసాము. నేను చాట్ ప్రిపేర్ చేశాను, చాట్ని కూడా డెకరేట్ చేస్తున్నాను. చాట్లో ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్, సేవ్ తెలుసు కదా, సేవ్ కూడా యాడ్ చేసి గార్నిష్ అయితే చేసి పెట్టాను. ఇంకా అందరికి సర్వ్ చేయడమే. ఇంకా పానీ కూడా గ్లాస్లో పోసేసాము అందరికీ సర్వ్ చేయడానికి. ఇంకా మా వాళ్ళు రివ్యూస్తో చూడండి. చెప్పు. Like, subscribe, share and comment. Comment Pani Puri if you like Pani Puri. If you like cha.